తెలుగులో ఆలోచించడం లేదా వేరే భాషలో ఆలోచించడం అనేది అంటే సంస్కృతంలోనే కొంచెం స్ట్రిక్ట్గా ఆలోచించడం ఏమవుతుందంటే శబ్దాలు భాషలు ఈ సమాసాలు అన్నీ అవసరం అవుతాయి. ఒక ఆలోచన మనసులో వచ్చింది అంటే భాషను బట్టి ఆలోచన వస్తుంది కాబట్టి ఆ ఆలోచనలు రకరకాల సందర్భాలు ఉంటాయి కాబట్టి రకరకాల ఒక వాక్యాలు మాట్లాడడానికి మనకు అవకాశం వస్తుంది. అప్పుడు దాని మనసులోనే ఈ శబ్దం ఏంటి, ఈ వాక్యం ఏంటి, ఇక్కడ సమాసం ఏంటి అని ఆలోచనలోనే ఆలోచించడం అంటే వీటిని గుర్తుపెట్టుకోవడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు సంస్కృతంలోనే మాట్లాడితే సంస్కృతం ఉంటే చాలా మంచిది. కానీ అలాంటి పరిస్థితి లేనప్పుడు ఏంటంటే కనీసం ఇది చేయాలి. ఇంకా వేరే భాషలో ఆలోచించడం దీన్ని తగ్గించుకుని సంస్కృతంలోనే ఆలోచిస్తుంటారు. ఆలోచన కూడా కొంచెం సిన్సియర్గా ఆలోచన ఉండాలి. అంటే ఎక్కడైనా మనకు ఒక శబ్దం గుర్తురాలేదు వెంటనే కొంచెం బతుకం మానేసి ఆ శబ్దం ఓపెన్ చేయడం అసలు ఎలా ఉంటుంది చూసుకోవాలి. సమాసాలు ఏదైతే అర్థపడడం ఒక సమాసాలు అన్నింటినీ అర్థాలు చేస్తాం. ఆ తెలుగు సమాసాలు, సంస్కృత సమాసాలు వాటిల్లో ఏ ఏ సందర్భంలో ఏ ఏ సమాసం వస్తుంది అని ఈ రఘువంశాన్ని బట్టి బేస్ చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. రఘువంశంలో ఏం చేస్తాం అంటే సమాసాలు విత్తన వాక్యాలన్నీ చెప్పి ఏ ఏ సమాసం ఎక్కడెక్కడ చెప్పాలి, ఆ సమాసానికి అర్థం ఎలా చెప్పాలని ఈ 100 శ్లోకాలు మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ శ్లోకాలు ప్రాక్టీస్ చేసేదాన్ని మనం ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలి. సరిపోతుంది అది అలాగా అది కాకండి విగ్రహవాక్యం కావాలండి. విగ్రహవాక్యాలు సమాసాలన్నీ దాంట్లో ఉంటాయి, చక్కటి చేయాలని దాంట్లో ఉంటాయి. అవి కంటెస్టం చేయమంటారు. అవి కంటెస్టం చేసేది ఏంటంటే వాటిని రెగ్యులర్గా మనం మాట్లాడుతున్న మాటలు ఎక్కడ ఏది ఉన్నాయో మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. అదే అంటే అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అలాంటి రియల్ లైఫ్లో మనకి ఎక్కడెక్కడ వస్తాయో ఆ ఫింగర్కి మనం యాడ్ చేయాలి. అది మనకి ఏంటంటే నేచర్ లాగా చేస్తుంది. ఇంకా పాటలు చదువుకొని గుర్తుంటాయని లేకపోతే ఎన్నిసార్లు చదువుతున్నా ఎందుకంటే ఆ వాతావరణం ఎక్కడ ఉంటుందో ఉంటుంది కాబట్టి మళ్ళీ సంవత్సరం ఏంటంటే దానికి నేను ఆల్రెడీ ఒక 10 రోజుల ముందే చెప్పాను. 10వ తారీఖు అమ్మ పరీక్ష పెడతాను ఇప్పుడు 10వ తారీఖు పరీక్ష పెట్టానని చెప్పి ఒక్కో తారీఖు ముందే చెప్పాను. సమాకాలం అంటే కనీసం 10 రోజులు అయితే అయింది. కానీ దాని చాలా కారణాల వల్ల సరిగ్గా చదవలేదు. సరిగ్గా చదవడానికి సూత్రం వాళ్ళని చెప్తే ఆ సూత్రం పూర్తిగా చెప్పాలి. అంటే మనం మొత్తం అన్ని ఒక రెండో పదంగా చెప్పడానికి ఒక పదం చెప్తే ఆ పదంతో మొదలు సూత్రమైనా పూర్తిగా చెప్పాలి. అంటే అది కూడా రాలేదు. అది కూడా రాకపోతే సరిగ్గా చదవలేదు. మన కారణాలు ఉంటాయి, మనం ఆ కారణాలు తీసుకోలేదు. అందుకని ఒక వారం రోజులు పూర్తిగా దాంట్లో మనం చేస్తూ మళ్ళీ మనం 7వ అధ్యాయం ఇంకా బయట చేసుకుంటే ఇలా రాకుండా ఇంకోటి మనం ఆలోచిస్తాం. చేయడంటే ఒక 2 రోజుల్లో దాని వారానికి 3 రోజులు 4 రోజులు ఫోన్ చేసినా కూడా బాగా అయిపోతుంది. కాకపోతే అయ్యి దాంట్లో సూత్రాలు అయిపోతాయి కానీ దానికి సూత్రాలు రావడం చూస్తుంది. 5వ అధ్యాయం అది 5 అధ్యాయాలు అయిన తర్వాత కూడా మనం అలాగే చూసి ఒక 2 రోజుల్లో రాగి 2 రోజులు ఆగిపోయిన తర్వాత అమ్మాయి చదివి చెప్పి తర్వాత కొత్తగా చూద్దాం
చెప్తాను అప్పుడు కూడా అంత స్పష్టంగా చెప్పలేదు ఏదో చెప్పింది ఇంకా చాలా కొన్ని టైం నేను ప్రజెంట్ చేయలేదు అదే అదే అంతే అదే అంటే 100% చెప్పలేకపోయినా కనీసం 60% చెప్పినా మనం పద్ధతి 100% స్ట్రిక్ట్గా ఉండాలని అంత ఆశ చాలా కష్టం ఎందుకంటే అన్ని పనులు మానేసి వీటి మీద కావడం వల్ల 100% చదవాలి ఇప్పుడు వీటి మీదతో పాటు ఇంకా చాలా వాటి మీద ఉపయోగపడుతుంది ఆబ్వియస్లీ వీటిలో కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది తగ్గుతుందని కదా మనం ఇంకా 50% కంటే ఇంకా తగ్గితే మనం చదివి కూడా ప్రయోజనం ఉంది కనీసం తనకు ఒక 70% వరకు వచ్చింది పర్వాలేదు అనుకున్నప్పుడు మనం ముందుకు వెళ్తే ఈ 70% అయినా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఉద్దేశం అదే ఒకటండి చదివిన సంస్కారం ఉంటుంది ప్రతి దాంట్లో మనకి సందేహం మాట్లాడలేదు చదివి ఏంటంటే అది సంస్కారం నిలబడుతుంది సంస్కారం మనకి జనజన్మలో నిలబడుతుంది సంస్కృతంలో మనకి యోగాభ్యాసాలు లాంటివి ఏంటంటే దాన్ని ఒక జన్మతో పోయే మన విశ్వాసాన్ని బట్టి అది సైంటిఫిక్ ఫ్లో అవుతుందా లేదని చెప్పలేదు యోగాభ్యాసాలు లాంటివన్నీ కూడా ఏంటంటే ఇది సంస్కృత అధ్యయనానికి కూడా ఒకసారి మొదలుపెట్టి మనం కొంత పని చేసి ఆపేసిన తర్వాత మళ్ళీ మనం ఏ జన్మలో మొదలుపెట్టినా ఈ సంస్కారం ఉపయోగపడుతుంది అది 100% మనకు ఉపయోగపడుతుందా 70% ఉపయోగపడుతుంది మనకు చెప్పలేము కానీ ఈ సంస్కారం మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కానీ మనం బాగా ఉపయోగించుకోవాలంటే ఇప్పుడు కొంచెం ఇంకా బాగా చదవాలి ఈ మాట నేను ప్రెగ్నెంట్ చెప్పలేదు ఈ మాట ప్రెగ్నెంట్ చెప్తే చదివేకూడదు కాదు దానికైతే ప్రయోజనం ఉన్నదనే చెప్పాలి ఈ ధైర్యంలో కానీ ప్రయోజనం ఉన్నట్లయితే ఉంది ఎందుకంటే శాస్త్రాలు అలా చెప్తున్నాం ఇవన్నీ కూడా ఒకసారి వీటిలో మనం ప్రయత్నం చేసామంటే ఈ సంస్కారం మాత్రం ఇప్పుడు ఉండదు అది ఎంతవరకు నిలబడుతుంది మనకి తెలియదు అది చెప్తానండి చెప్తాను అవును అవును అది చదివి మర్చిపోకుండా ఉంటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది చదివి మర్చిపోతే మనం అసలు మనకి చదివితే చదవాలి
కాదు కాదు, ప్రజ్ఞ వాళ్ళ అమ్మగారు ఏమంటారు? ఏమంటారు? అన్నీ వారం రోజులు పాత తిరుగుతారు.